గుడ్ మార్నింగ్. హేమంత సుందరి అనే ఈ కవిత్వం ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నవి యూట్యూబ్లో అన్నీ కూడా ఇంచుమించు 20 years బ్యాక్ నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు రాసినవే. సో ఈ హేమంత సుందరి వచ్చేసరికి యాక్చువల్గా హేమంతం అంటే ఋతువు చలికాలాన్ని వర్ణించటం అన్నమాట. చలికాలాన్ని పర్సానిఫికేషన్ అంటాము, అంటే ఒక మనిషిలాగా వర్ణించిన విధానం ఇది. సో లెట్ us see. హేమంత సుందరి విచ్చేసెను, చామంత మంజరి విరబూసేను. అంటే చామంత పూలు విరబూసినాయి. మోహంతో అందరి మనసూగెను, వీడకనే ఆ యామిని అంటే చీకటి, విచ్చేసిన ఈ భామిని అంటే ఇంకా చీకటి విడవకముందే వచ్చిన ఈ చలికాలం కాదా జగన్మోహిని. మధురామృత మదముతో హిమసోయగ కదముతో గ్రోలెను పువ్వులనున్న మధువును, తాటిపైనున్న మదిరెను. మధువును మాని మదిరెను గాని వంచన చేసి పంచన ఏమో, మంచమునున్న మనుజులందరూ మత్తులో మునిగిరి. అంటే ఈ మంచు ఇదంతా వర్ణన, కంప్లీట్గా వర్ణన. మొత్తం ఆ తాటి చెట్లు పూలు అన్నిటి మీద చుట్టింది అన్నట్లుగా. ఆ పొరపాటున ఆ తాటి చెట్టు పైన ఉన్న ఈ తాటికల్ని ఏమైనా తాగిందో ఏమో, అది అందరికీ పంచినట్టుగా ఉంది ఈ జగన్మోహిని. మనుషులందరూ మత్తులో మునిగి ఉన్నారు అని. కంబలి గట్టిగా చుట్టి కర్రను చేతను పట్టి చేనుకు కాపల ఉన్నట్టి, ముదుసలిని మాత్రం సొగసరి ఏమాత్రం వణికించను లేదు తొణకించను లేదు. ఇలా అందరూ చలికి వణుకుతూ మొత్తుగా పడుకుని ఉన్నా కూడా చేలుకి కాపలాగా ఉన్న ముసలాయన మాత్రం కంబలు గట్టిగా చుట్టుకొని కర్రను పట్టుకొని చేనుకు కాపలాగా ఉన్న ముసలాయన మాత్రం ఈ సుందరితో అంటే ఈ మంచు వలన ఏమీ వణకడం తొణకడం అనేది ఏం జరగలేదు. చెట్టు పుట్టను పమిటితో చుట్టూ చుట్టంగా, చెట్టును వీడక పిట్టలు తటపటలాడాను. అంటే ఇంకా చెట్లను విడిచి మామూలుగా తెల్లవారుజామున పిట్టలన్నీ పక్షులన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, అట్లా రాకుండా ఇంకా అవి కూడా చెట్ల మీదే ఉన్నాయి ఈ మంచు చెట్టు అంతా ఉండటం వల్ల. నింగిని నేలను కలుపుతూ తన పమిటను పరచెను, మేఘనాథుడు వలపుతో కను తలుపులు తెరిచెను. సందులలో గొంతులలో సుందరి మందిరంలోని పందిరిపై. అంటే ఇది ఇలా వర్ణన సాగుతూ ఉంటుంది. దీన్ని మనం ఒక సైడ్ మంచులాగా